హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి కల్కి నుంచి గ్లింపేజ్ రావడం జరిగింది. అదే మన అమితాబ్ బచ్చన్ గారిది గ్లిమ్స్ వీడియో రావడం జరిగింది. మరి అసలు గ్లిమ్స్ లో ఏముంది అనే విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి చాలా మందికి గ్లిమ్స్ చూసాక వచ్చే డౌట్ ఏంటంటే అసలు రిలీజ్ డేట్ ఎప్పుడా అని చెప్పేసి గ్లిమ్స్ లో కూడా మెన్షన్ చేయలేదు. మరి రిలీజ్ డేట్ పైన వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేదని చెప్పేసి చెప్పాలి. అందుకే గ్లిమ్స్ లో కూడా వాళ్ళు రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ రిలీజ్ డేట్ ఇచ్చాక ఆ రోజున రిలీజ్ కాకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి ట్రోల్స్ చేస్తారు. కాబట్టి గ్లిమ్స్ లో కూడా మెన్షన్ చేయలేదని చెప్పేసి చెప్పాలి. రిలీజ్ డేట్ ని చాలా మంది రిలీజ్ డేట్ కోసమే గ్లిమ్స్ ని చూసారు, కానీ రిలీజ్ డేట్ అయితే ఇవ్వలేదు. మరి అసలు ఈ మూవీ ఏ డేట్లలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే అని చెప్పేసి మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు అమితాబ్ బచ్చన్ గారిది గ్లిమ్స్ ఎలా అనిపించింది అని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి గ్లిమ్స్ చూసి అసలు ఏముందిరా అని అనుకునే వాళ్ళకు నిజంగా చెప్పాలంటే ఏముందిరా అనే లెవెల్లో ఉంది నిజంగా గ్లిమ్స్ అమితాబ్ బచ్చన్ గారిది డెఫినెట్ గా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గ్లిమ్స్ లో క్లియర్ గా గమనించకపోయి ఉండొచ్చు. మరి అమితాబ్ బచ్చన్ గారిని లుక్ ని క్లియర్ గా గమనించినట్టయితే టెక్నాలజీని ఏ లెవెల్లో వాడారో నిజంగా అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారిది ఒకసారి ఓల్డ్ ఫోటో చూసుకున్నట్టయితే ఈ గెటప్ లో తను వింటేజ్ లో ఎలా ఉంటారో యాజ్ ఇట్ ఈస్ తన లుక్ ని అలా చూపించడం అంటే మామూలు విషయం కాదని చెప్పేసి చెప్పాలి. నిజంగా యంగర్ లుక్ ని యాజ్ ఇట్ ఈస్ దింపారని చెప్పేసి చెప్పాలి. ఎంతలా దీని గురించి హార్డ్ వర్క్ చేశారో తెలియదు, కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పేసి చెప్పాలి. ఇది అమితాబ్ బచ్చన్ గారు లుక్ పర్ఫెక్ట్ గా అంటే పర్ఫెక్ట్ గా ఉందని చెప్పేసి చెప్తాను. మరి ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పేసి చాలా మందికి తెలిసిన విషయమే. మరి మళ్ళీ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి చాలా మంది అనుకోవచ్చు అమితాబ్ బచ్చన్ గారు లుక్ లో అంతలా ఏముందని చెప్పేసి. మరి ఇలాంటి లుక్స్ ని ఆల్రెడీ ఆచార్యలో చిరంజీవి గారు కానీ లేదంటే ఆదిపురుష్ లో ప్రభాస్ గారు కానీ ఇలాంటి విజువల్స్ ట్రై చేద్దామని చెప్పి ఏ విధంగా ఎంతలా విపరీతంగా ట్రోల్స్ కి గురయ్యారో చాలా మందికి తెలిసిన విషయమే. మరి అలాంటి లుక్ ని అంతలా పర్ఫెక్ట్ గా చూపించడం అంటే మామూలు విషయం కాదు. మరి దాన్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువ అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే అలాంటి అవుట్పుట్ తెద్దామని చెప్పేసి ఎంతలా ట్రోల్స్ అయ్యారో చాలా మందికి తెలిసిన విషయమే. అండ్ ఫైనల్లీ నాగి మామ డెఫినెట్ గా ఒక చరిత్రను తిరగరాయబోతున్నాడు అని చెప్పేసి డెఫినెట్ గా నాకు అర్థమైపోతుంది. అండ్ ఎంతమందికి ఇలా అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ డెఫినెట్ గా కల్కితో ఒక హిస్టరీ అయితే డెఫినెట్ గా క్రియేట్ అవ్వబోతుంది. అండ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ ఏంటో కూడా హాలీవుడ్ లో చూపించబోతున్నాం అని చెప్పేసి అర్థమవుతుంది. మరి గ్లిమ్స్ లో ఆ లుక్స్ గానీ ఆ విజువల్స్ ఆ CGI అవన్నీ ప్రతి ఒక్కటి చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఉంది. మరి నాగి మామ డెఫినెట్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నిజంగా ఎక్కడికో తీసుకుపోయే ఛాన్స్ అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి. మరి డెఫినెట్ గా కల్కి 2898 AD డెఫినెట్ గా అన్ని రికార్డ్స్ ని తిరగ రాయబోయే మూవీ అవుతుంది అని చెప్పేసి డెఫినెట్ గా అందరికి నమ్మకం అయితే వచ్చేస్తుంది. అండ్ అమితాబ్ బచ్చన్ గారి లుక్ చూసుకున్నట్టయితే డెఫినెట్ గా అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి ఏదో ఫైట్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి ఆ పోస్టర్స్ ని చూసినా డెఫినెట్ గా స్టిక్ ని చూసినా గానీ చాలా పోస్టర్స్ లో గ్లిమ్స్ లో కూడా అయితే అర్థమైపోతుంది. అండ్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే జూలై అండ్ మే మధ్యలో రాబోతుంది అని చెప్పేసి అంటున్నారు, కానీ మరి రిలీజ్ డేట్ ఎప్పుడా అని చెప్పేసి వాళ్ళకి కూడా క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ రిలీజ్ డేట్ ఇచ్చాక ఆ డేట్ నా డెఫినెట్ గా రిలీజ్ కాకపోతే మళ్ళీ మనమే ట్రోల్స్ చేస్తాం కాబట్టి ముందుగానే రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. మరి చూడాలి మూవీ అయితే ఎప్పుడైతే రాబోతుందా అని చెప్పేసి. మరి నాకు తెలిసి ఈ గ్లిమ్స్ చూసాక అనిపించింది ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ ని ఇంట్రడక్షన్ చేస్తూ డెఫినెట్ గా ఒక్కొక్క గ్లిమ్స్ డెఫినెట్ గా రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. వాళ్ళ ప్లాన్ కూడా డెఫినెట్ గా అదే అయ్యి ఉండొచ్చు. మరి అదే ప్లాన్ తో డెఫినెట్ గా వాళ్ళు కనుక ఒక్కొక్క క్యారెక్టర్ ని ఇంట్రడక్షన్ చేస్తూ కనుక గ్లిమ్స్ గానీ లేదంటే ట్రైలర్స్ కనుక రిలీజ్ చేసినట్టయితే మరి మూవీలో నాని ఉన్నాడో లేదంటే దుల్కర్ సల్మాన్ వీళ్ళందరూ ఉన్నారో లేదో డెఫినెట్ గా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇంకొద్దిగా మనం అయితే వెయిట్ చేద్దాం. మరి మూవీ డేట్ ని వాళ్ళు కనుక డెఫినెట్ గా లాక్ చేసినట్టయితే మనకు తొందరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి. జస్ట్ వెయిట్ అండ్ సై మరి మూవీ డేట్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పేసి ఇంకొద్దిగా అయితే వెయిట్ చేద్దాం. మరి మీకు గ్లింపేజ్ ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ రివ్యూస్ కంటెంట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలంటే అసలు మర్చిపోకండి.